హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'కరుణ మహేష్ డైరీస్'. ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు ఇంతకుముందు వ్లాగ్స్ చూసుంటారు. 1, 2 ఎవరైనా మిస్ అయితే గనక నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి మేమెక్కడికెళ్ళామనేది. ఇదేంటంటే పార్ట్ 3 వ్లాగ్. ఎక్కడికొచ్చామంటే మేము బెంగుళూరులో వీవీపుర ఫుడ్ స్ట్రీట్‌కొచ్చేసామనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వంగానే అంతా స్టార్టింగ్ నుంచే ఫుడ్ స్ట్రీట్ అంతా ఉందనమాట. అంతా వెజిటేరియన్ ఉంది. టైప్స్ వేరే వెజిటేరియన్‌లో మెనీ ఆఫ్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే ఏం చూజ్ చేసుకోవాలో అర్థం కాలా. ఫస్ట్ నాకేమనిపించిందంటే అలా వెళ్లి చూసుకుందాం అనుకున్నాము. తర్వాత ఆర్డర్ ఇచ్చుకుందాం అనుకున్నాము. కానీ మా అబ్బాయి సపోర్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే పొద్దున్నుంచి ఆడుతూనే ఉన్నాడు. అండ్ ప్రాపర్‌గా ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. అండ్ పైగా మేము వివిపుర వచ్చే టైంలో తను ఒక న్యాప్ కూడా వేసేసాడు. ఫుల్ హంగర్‌గా ఉంటే మేమింకా అక్కడ స్టాప్ అయిపోయామన్నమాట. దోస ఉంది. 3 టైప్స్ ఆఫ్ దోస ఉన్నాయంట. అక్కి రొట్టె అండ్ బెండే దోస అండ్ కారం దోస. మేమేమైందంటే ప్లెయిన్ దోస తీసుకున్నాం. బాబు ఉన్నాడనేసి. ఇంకా మేము దోస తీసుకున్నాం. పక్కనే ఓలిగిలేస్తున్నారు. అంటే బొబ్బట్లేస్తున్నారు. ఇంకా వేడి వేడిగా బొబ్బట్లు ఒక బొబ్బట్టు తీసుకున్నాము. బొబ్బట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ అలా వెళ్తూ ఉండగా కొన్ని చూసాము అన్నీ నార్మల్‌గా ఎక్కడ తినేవి పానీపూరీలు, పావు బజ్జీలు అండ్ బేల్‌పూరీలు ఇంకా అన్నీ అవే రొటేషన్ ఉన్నాయి. ఇంక నేను నాకు ఎక్కువగా పాస్తా ఇష్టం. పాస్తా లైక్ చేస్తా. సో, నేను పాస్తా ఆర్డర్ ఇచ్చుకున్నాను. అక్కడేంటంటే వివిపురలోనే ఆహ్, ఒక విష్ణుమూర్తి టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామిది. మేము లోపలికెళ్ళలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. అండ్ టెంపుల్‌కెళ్ళడం దేనికి అనేసి జన్మాష్టమి రోజు కదా! అనేసి అక్కడ ఏంటంటే ఊరేగింపు వెళ్ళినట్టుంది. ఉట్టి కొట్టినట్టున్నారు. నాకు అంత ప్రాపర్‌గా అర్థం కాలా. ఇక్కడ ఏంటంటే మెస్సీగా ఉంటే చూసాము. ఉట్టి కొట్టారనమాట. ఇంకా అదంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఫుడ్ తీసేసుకున్నాము. ఇంక మా అబ్బాయేమో ఎక్కడ సైడ్స్‌న ఉంటారుగా టార్గెట్ చేసేయడానికి కిడ్స్‌ని. అలా టార్గెట్ చేయడానికి సైడ్‌న కలర్ టాయ్స్, బబుల్స్ అండ్ కొన్ని పెట్టారు. మా అబ్బాయేమో వెళ్ళిపోయి వాడంతట వాడే "అమ్మ వెయిట్ నాన్న వెయిట్" అని చెప్పి తీసేసుకొని వచ్చేసాడు. ఇంక మేము తప్పనిసరిగా ఎళ్లి పే చేసేసాము. ఇక్కడ ఫేమస్ బేకరీ అని చెప్పారు మా హస్బెండ్. సరే అని చెప్పేసి బేకరీకి వెళ్తేనేమో మా అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆడుతున్నాడు. సో, వాడికి అంత ఇరిటేటింగ్‌గా ఉంటే ఇంకా మేము ఏం తీసుకోలేదు. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ అంతా ఉండడంతో బయట స్టాల్స్ పెట్టడం వల్ల బేకరీ ఏందంటే అజ్ఞాతవాసంలోకెళ్ళిపోయినట్టు లోపలికెళ్ళిపోయింది. ఇంక చూడండి వాడు ఏడ్చి కింద పడి ఏడ్చాడనమాట. ఇంక మేము ఏం చేస్తాం బబుల్స్ ఇప్పించాము. ఇంకా సరే వాడు కూడా తింటాడులే అనేసి కొన్ని ఐటెమ్స్‌ని కవర్ చేశాము. మీకు పార్ట్ 2లో ఏం చేశాము, ఏం గెలుచుకున్నాం అనేది చెప్పలేదు గదా! ఈ వీడియో ఎండింగ్‌లో ఉంటదనమాట. ఫాలో అవ్వండి. మా హస్బెండ్‌కేమో కెమెరా అంటే కొత్త. నాకేమో కెమెరా అంటే అలవాటు. నేనేమో స్క్రీన్‌లో కాని రావాలి. మా హస్బెండ్‌కేమో కెమెరా పిక్చర్స్ ఎలా తీయాలనేది నేర్పించాలి. తనకి చూపిస్తూ, నేను నడుచుకుంటూ అలా చాలా మిస్సింగ్ అయిపోయినాయన్నమాట. తను ఇప్పుడిప్పుడే మా హస్బెండ్ నేర్చుకుంటున్నారు. ఈ రుమాల్ రోటి తిన్నామండి. అబ్బా! అంత బాగుందంటే అంత వరస్ట్‌గా ఉందనమాట. ఆ పాన్ వాళ్ళు ఎంతోమంది కాలుస్తారు కదా! నేనేదో గుంటూరులో రుమాల్ రోటీస్ అంటే సూపరుంటాయి కదా! అనేసి ఇక్కడ కూడా తిందాంలే అనేసి అదే ఆలోచనతో వచ్చాను. వరస్ట్‌గా ఉంది. నాకైతే నచ్చలేదసలు. చేదుగా ఉంది. ఇంకా తినేసి ఇంకా అంతేనండి. 1 అవర్ జర్నీ మాకు వివిపుర నుంచి ఇంటికి రావడానికి. బండి మీదే మా అబ్బాయిదైతే స్లీపేసేసాడు. ఇంకింటికి రాంగానే పనుకోబెట్టాము. ఇదిగోండి ఇవన్నీ మేము గెలుచుకున్నామనమాట. ఈ టెడ్డీ, లయన్, కిండర్ జాయ్స్ కూడా తీసుకున్నాము. కిండర్ జాయ్స్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా! సో, ఇంకా అవి అక్కడే అయిపోయినాయి. ఇంక మేము రివార్డ్స్ వచ్చినాయనగా రివార్డ్స్‌తో మేము క్లాసిక్ గేమ్ తీసుకున్నాము 5 ఇన్ 1 అని. అక్కడ రివార్డ్స్‌కి మాకొచ్చిన రివార్డ్స్ ఏమో 5000 ఉందనమాట. ఇది 4700 ఎంతో ఉంది. అక్కడేమో స్లింగ్ బ్యాగ్ ఉంది. నాకేమో స్లింగ్ బ్యాగ్ నచ్చింది. మా హస్బెండ్ ఎప్పటినుంచో గేమ్స్ ఆడదాం అని అన్నారు. సో, పర్చేస్ చేయడం దేనికి ఎలానో గెలుచుకున్నాం కదా! కాయిన్స్ ఉన్నాయి కదా! ఈచ్ 5 ఇన్ 1 గేమ్ తీసుకుందాం అని అనిపించింది. తనేమో నా కోసం చూసాడు. నేనేమో తన కోసం చూసాను. ఇక్కడ ఏమైందంటే ఆహ్, పైన బటారం లోన లోటారం అన్నట్టు పైకి చూడడానికేమో పెద్దదుంది. లోపల చూస్తేవేమో కనుచూపుకి కూడా అందనంత చిన్నదుందనమాట. మనం ఆడేది కాదు. కిడ్స్ ఆడేది. ఇంక మా బాబు పెద్దయినాక ఆడుకుంటాడులే అనేసి అనిపిచ్చింది నాకు. సో, మేము దాన్ని అంతే ఉంచేసాము. ఇంకా మా హస్బెండ్ అన్బాక్సింగ్ చేస్తుంటే వ్లాగ్ తీద్దాంలే అనేసి చిన్న బిట్ తీశాను.
ఇంకా మీరు నెక్స్ట్ ఇంకొన్ని వ్లాగ్స్ చూడబోతున్నారనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తప్పకుండా మిస్ కాకుండా ఉండాలి అంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ బెల్ ఐకాన్‌ని రింగ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానెల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. బాయ్.